नमः सोमाय च रुद्राय च हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः संगाय च वसुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय दूरे वधाय च नमो हन्त्रे दहरीय च नमो वृक्षेभ्यो हरिकेतेभ्यो नमस्काराय नमः संहराय च जो भवेत् नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च द्रवामङ्गेषु तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मात् तस्मात् च उमेस्य अतः शान्तिं प्रयच्छ मे। ఈ గోశాలలో 16 ఆవులు ఉన్నాయి, 16 దూడలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తుల యొక్క కొంతమంది ఇటువంటి మహనీయులు ఒక ఆవుని ఒక సత్రంలో ఒక వేసి ఒక సత్యదేవుని కండువాలు ఫోటోలు ఇచ్చి ఉన్నారు. అలాగే హరి హుషారైన ఒక ఆవుని, హరి వాణి గారు ఒక ఆవుని, పూర్ణజ్యోతి గారు ఒక ఆవుని వాళ్ళు ఈ యొక్క గోశాలకు దానం చేసి ఉన్నారు. వాటన్నిటి విషయంలో ఇంకా కొంతమంది దాతలు ఎవరితో వచ్చింది వాళ్ళు సహాయం చేస్తున్నారు. దాంతో గోశాలంతా నడిపిస్తున్నాను. అలాగే సత్యదేవ బ్రాహ్మణ నిత్యానందాన సత్రము, ఇక్కడ గోశాల, ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా దేవాలయే నదీ తీరే గోష్ఠే బృందావన దాదా అని చెప్పి ఇవన్నీ కూడా దేవాలయం ఉన్నది, గోశాల ఉన్నది, అన్నదాన సత్రం ఉంది, తులసి ఉన్నది, ఇవన్నీ కూడా నడిపిస్తున్నాను. మీ అందరి గోత్రంగా ఉంటారు. మీరందరూ కూడా సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదానం యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతినిత్యం ఉదయం 11:30 4 గంటల వరకు ఎంతమంది వచ్చినా సమాధానం జరుగును. అలాగనే ఈ కార్తీక 2 రోజులు కూడా అల్పాహారం ఏర్పాటు చేశాము. నాకు 7 గంటల లోపు తిరిగితే 10 గంటల వరకు నా సమారాధన కూడా రాత్రి కూడా సమారాధన అల్పాహారం చేస్తున్నాను. భక్తులతో గమనించగలరు. స్వస్థ ప్రజాభ్య ప్రభావితం న్యాయాన్ మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఈ గోశాల చాలా పవిత్రమైనది. దేవాలయే నదీ తీరే గోష్ఠే బృందావన ప్రధానాలు. ఇక్కడ హరి హర హిరణ్యగర్భుడు పంచాయతనపురుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకే పీఠం మీద విడిచారు సత్యదేవుడు. అలాగే పంపానది ఉన్నది, తులసివనది ఉన్నది, గోశాల ఉన్నది. స్వామివారికి ఈశాన్య భాగంలో శంకరుడు ఉన్నాడు. చక్రాకారం బ్రహ్మస్వరూపము, లింగాకారం శివస్వరూపము, బిందు స్థానంలో హరి హర హిరణ్యగర్భుడు వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఎడంపక్క లక్ష్మీ గౌరీ సరస్వతి, కుడిపక్కగా ఈశ్వరుడు, ఆగ్నేయన గణపతి, నైరుతి సూర్య భగవానుడు, వాయుయాన్ భారాత్రిపతి, ఈశాన్యాన్ని శంకరుడు. అలాగే ఇక్కడ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు స్వామికి ఈశాన్యాన్ని పెట్టాం. చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ అర్చన, అభిషేకం, హోమం ఏం చేసినా చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఈ కార్తీక 4 రోజులు కూడా రోజుకు పాశుపత అభిషేకం జరుగుతుంది. అభిషేకము, అర్చన, పూజ, హోమం కూడా జరుగుతోంది. అందరి గోత్రనామములతో ద్రవ్యాయ ద్వారాయ పుణ్యాయ ప్రతి ఒక్కరి ఈ ఆవుల యొక్క పాలతోటి అభిషేకం జరుగుతుంది. ఈ మిగిలిన పాలని అన్నదానికి ఇస్తాం, అక్కడ భోజనంలో వినియోగిస్తాం. ఇదే నెయ్యి కూడా అక్కడ వినియోగిస్తాం. దాతలు ఎవరి శక్తిని బట్టి వారు విరాళాలు ఇస్తున్నారు. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఉన్నది. సత్రానికి ఎవరు తోచిన వారి వివరాలు ఇవ్వచ్చు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ నెంబర్లు కూడా ఇచ్చాం. స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు. ఆసక్తి ఉన్నవారు ఓ తృణోపనం తోచి చేయొచ్చు. దీనికి ఎంత నిబంధన లేదు. ద్రవ్యాయ ద్వారాయ పుణ్యాయ మన ఎంత శక్తి ఉంటే అంతా మీరు చేసుకోండి. ఈ సుఖతాన్ని మీరు పొందండి. సర్వే జనా సుఖనో భవంతు.